అసలు గొడవలు ఎందుకు పడుతున్నారు పలానా పర్సన్స్ తోటి? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నా ఇంట్లో నాకేదైనా షూటింగ్ వస్తే నేను చేసుకోవాలంటే కూడా ఆ పర్సన్కి ఫోన్ చేసి అడగాలంట. నేను నా వల్ల నువ్వు లక్షలు సంపాదించుకున్నావు స్వాతి నాయుడు అని చెప్పేసి ఏదో వార్నింగ్ ఇచ్చాడు. 3 days బ్యాక్ మళ్ళా ఒక పిచ్చోడు, ఒక ముసలోడు, ఒక పిచ్చోడు ఇంకొక పర్సన్ తోటి కూర్చుని నన్ను తిడుతున్నాడు, నా పేరు తీసి. మీకు నిజంగా సిగ్గుందా? చాలా సిగ్గు. అంటే కెమెరా ఉంటే సిగ్గు ఉండదు, అలాంటి వీడియోలు చేసేది అని చెప్పేసి. అంటే అలాంటి వీడియోస్ లో తప్పే ఉందండి, చాలా మంది చేస్తున్నారు కదా. సన్నీ లియోన్ వీడియోలు మీరు చూడలేదా? మరి మిమ్మల్ని తిట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలని చెప్పాలి కానీ మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వేరే పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఏంటంటే నువ్వు మాట్లాడు, నువ్వు నాకు సపోర్ట్ మాట్లాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఒకసారి రాకేష్ మాస్టర్ విషయం కూడా వచ్చింది. రాకేష్ మాస్టర్ విషయం వస్తే కూడా ఇతనికి ఎవరు సపోర్ట్ గా మాట్లాడలేదు. సరే, నాకు క్లియర్ గా క్లారిటీగా ఆ శుభకార్యం ఏంటి, అలా ఎవరు చెప్పారు, అదంతా కూడా మాకు మా వ్యూవర్స్ కోసం. ఎవరో ఇప్పుడు మధ్యలో వచ్చేసి నిన్ను మొత్తం నేనే పోషిస్తున్నాను, నిన్ను నేనే ప్రపంచానికి పరిచయం చేశాను అంటే అది కాదు కదా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ప్రతి ఒక్క ప్రాబ్లంకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి ఒక వ్యక్తిని మన ఐరా మీడియాలో చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ యొక్క పెద్ద పెద్ద ఇష్యూస్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరు అంటే చూసాను మీరే. నమస్తే అందరికీ. చూసారుగా, నాయుడు, స్వాతి నాయుడు. అసలు ప్రాబ్లమ్స్ పుట్టాక మీరు వచ్చారా? మీరు పుట్టాక ప్రాబ్లమ్స్ పెరిగినాయి? నేను అందరితో చాలా ప్రేమగా ఉంటా, చాలా ప్రేమను పంచుతూ ఉంటా, లవబుల్గా ఉంటా. అండ్ ఐ హేట్ ఫైటింగ్స్ అండ్ ఆల్. నాకు అసలు ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అలా కొన్నిసార్లు ఫైటింగ్స్ అవుతున్నాయి. అలా కొన్ని మాత్రం అవుతున్నాయండి. అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, లేకపోతే మీరు వాళ్ళని అంటాం, లేకపోతే అయినా మీకు ఒక విషయం పడదంట కదండి. అదేంటంటే ఎవరైనా కొంచెం ఫేమ్ వెళ్తుంటే మీరు వాళ్ళని ఏదో ఒక విధంగా డీఫేమ్ చేసైనా సరే నేను పైకి రావాలి అని అనుకుంటారంట. ఇది 100% రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి గురించి, ఎవరి ఫేమ్ గురించి, ఎవరి గురించి ఐ డోంట్ కేర్. అంటే ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు. వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ఫీల్ షై. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను కలిసి మాట్లాడితే తప్పించి ఎవరో వెనకాల పడ్డం కానీ అలా నేను ఎప్పుడు అనుకోను. ఎవరినో డీఫ్రేమ్ చేయాలి అనేది కూడా నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే నాతో పాటు కలిసి జర్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు నాకన్నా హై రేంజ్లో ఉన్నారు, కొంతమంది ఇంకా స్ట్రగ్లింగ్లో ఉన్నారు. వీలైతే నేను హెల్ప్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ కూడా నేను మీ షూటింగ్కి వచ్చేటప్పుడు వేరే ఫ్రెండ్ ఉంది, తనని కూడా అలా వీలైతే హెల్ప్ చేస్తే తప్పించి ఒకరిని బాధ పెట్టాలి ఒకళ్ళని అని నేను ఎప్పుడు అనుకోను అనమాట. ఇంకోటి, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. మీ టాలెంట్ ఉంటే మీరు ఫేమ్ అవుతారు అట్లా. అండ్ మనకి ఆపర్చునిటీ, అవకాశాలు, ప్లాట్ఫామ్ దొరకాలి. ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారండి, నాకు చాలా షై అనేసి. అంటే సిగ్గే కదా? మీకు నిజంగా సిగ్గుందా? చాలా సిగ్గు. అంటే కెమెరా ఉంటే సిగ్గు ఉండదు. అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు నాకు చాలా సిగ్గు అని చెప్పి, కానీ మీరు చేసేది కూడా సిగ్గులేని వీడియోలు అని చెప్పి వ్యూవర్స్ యొక్క మెయిన్. నేను చేసే వీడియోస్ ఎట్లా అంటే అది జనాలు నా మీద పెట్టుకున్న క్రష్, జనాలు పెట్టుకున్నా లేకపోతే జనాల దగ్గరికి మీరు వెళ్ళారా? చాలా చాలా వాళ్ళకి నా మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అవి అలా నేను వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం నేను ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏంటండి, నేను ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరు కూడా నేను అది, నేను ఇది, నేను టోప్ అని చెప్పుకుంటున్నారు కానీ నిజాన్ని మాత్రం ఒప్పుకోవట్లేదు. అవునా? ఈరోజు మీ షూట్కి వచ్చినప్పుడు నందు నేను వచ్చాం. అసలు ఇట్లా నందు నాకు బాడీ గార్డ్ లాగా ఎంతమంది మీద పడిపోతున్నారు వచ్చేసి తెలుసా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే విధంగా అట్లాంటి చెప్పాను కదా ఇందాక, షై వీడియోస్, షై లేని వీడియోస్ మీరు చేయబట్టే కదా అట్లా వచ్చింది. నాకు చాలా ఇష్టం అలా చాలని. సో ఒక్క విషయం నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో లిటరల్లీ మేము అంటే ప్రతి ఒక్క వ్యూవర్కి తెలుసు, ప్రతి ఒక్క ఐ మీన్ 2 రాష్ట్రాలకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బాగా తెలుసు. అదేంటంటే మీరు అసలు గొడవలు ఎందుకు పడుతున్నారు పలానా పర్సన్స్ తోటి? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి?
మీరు వాళ్ళ ఫేమ్ని తట్టుకోలేక లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఏమైనా పడ్డారా? అట్లా ఏం లేదు. ఎప్పుడు ఎవరికి అంటే వీడియోస్లో తప్ప బయట ఎవరికి కనెక్ట్ అవ్వను, ఎవరితో క్లోజ్గా ఉండను. నేను ఒక పర్సన్తో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేయడం జరిగింది. అది కూడా రీజన్ ఏంటంటే నాకు షూటింగ్స్కి అది నేను చెప్పాను కదా, ఐ ఫీల్ షై అని. సో ఇంకొక పర్సన్, సపోజ్ మీరున్నారు, ఇద్దరం కలిసి వెళ్తే కొద్దిగా ఛానల్స్తో నేను మాట్లాడడానికి అలా. బట్ అలా అని ఇప్పుడు మీరు నన్ను మొత్తం నువ్వు నేను చెప్పినట్టే వినాలి, నువ్వు నేను చెప్పినట్టే ఉండాలి అంటే నా లైఫ్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు నచ్చినట్టు నేను ఉన్నాను. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చేయాలి ఇది అంటే సరే. నాకు క్లియర్గా క్లారిటీగా ఆ శుభకార్యం ఏంటి, అలా ఎవరు చెప్పారు, అదంతా కూడా మాకు మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏమైందంటే ఎందుకంటే మాకు సగం అవ్వద్దు. సో వేరే పర్సన్ కి నాకు గొడవ అయింది. సో వేరే పర్సన్ గొడవ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇంకో 10 మంది కలిసి నా మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అప్పుడు నేను లేని ఊరెళ్ళాను. నేను రాగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా వీడియో కింద ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే దానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానేమో అనుకుంటున్నారు. అలా కాదండి, ఇలా ఒక పర్సన్ నా పేరు తీసి నన్ను ఇలా తిడుతున్నారని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పర్సన్కి ఫోన్ చేసి ఇంకా ఇలా చెయ్యొద్దు, ఇంకొకటిగా ఇప్పుడు ఉన్నవి కూడా డిలీట్ చేసి ఇంకోటి వస్తే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయిన తర్వాత నాకు మళ్ళీ వేరే దగ్గర నుంచి కాల్ వచ్చింది, రేపు పొద్దున్న వచ్చి కలవండి అంటే, రేపు పొద్దున కాదు నేను ఇప్పుడే అని నేను వేరే స్టేషన్కి నేను వెళ్ళినప్పటికీ వేరే ఒక అమ్మాయి ఇంకొక పర్సన్ కలిసి ఉన్నారు అక్కడ. దేనికి కంప్లైంట్ ఇచ్చారు నా మీద, ఇదిగో చూడండి వీళ్ళు నన్ను తిట్టారు కదా అని అన్నప్పుడు ఆయన తిట్టారు, వాళ్ళని తిట్టి మీరు తీసేయండి, అట్లనే ఈ మనిషి ఇలా చెడుగా ఉన్నాడని నేను పెట్టాను కదా, మీరు తీసేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా మీరు ఎక్కడ కూడా ఇంకా ఫైటింగ్స్ లాగా అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను సరే అనేసి వదిలేశాను. ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మీరు నమ్ముతారో లేదో దాదాపు ఒక 30 పైన ఛానల్స్ నాకు కాల్స్ చేశారు, మీ ఇంటర్వ్యూ కావాలి. అబౌట్ వాట్ అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగింది కదా. నేను అన్నాను లేదండి, స్టేషన్కి వెళ్ళాము, నేను కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ నేను మాట్లాడితే బాగోదు అని చెప్పేసి. ఓకే, బట్ 3 days బ్యాక్, అంటే నేను నా వీడియోస్ తప్ప వేరే వాళ్ళు ఎవరి వీడియోస్ చూడను. 3 days బ్యాక్ మళ్ళా ఒక పిచ్చోడు, ఒక ముసలోడు, ఒక పిచ్చోడు ఇంకొక పర్సన్ తోటి కూర్చుని నన్ను తిడుతున్నాడు నా పేరు తీసి. ఏమవసరం, అదే ముసలోడిని అదే పిచ్చోడిని ఎవరైతే పక్కన వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే తనని కొట్టమని ఇలా చెప్తే నేను ఆపాను. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, లైక్ మై ఫాదర్ ఏజ్ కూడా కాదు, పెద్ద ఆయన ఉన్నాడు, వద్దు అని నేను జాలిపడి ఆపా. గొడవ అయ్యి వేరే పర్సన్ మాట్లాడొద్దంటే కూడా నేను వెళ్ళి ఇలా చేతులు పట్టుకుని మాట్లాడి మనం కలిసి ఉందాం, మంచుకుందాం, గొడవలు పడొద్దని చెప్పా. అలాంటిది వాడొక పిచ్చోడు, వాడొక మెంటలోడు, నువ్వెందుకురా అంటే నన్ను ఎందుకు తిడుతున్నావురా, నీకు నాకేంటి గొడవ, అసలు ఎవడో నీ డబ్బులు తిన్నాడు అని నువ్వు ఎవరినో తిట్టావు, అండ్ తర్వాత మళ్ళీ వచ్చి అడిదిరిగి అసలు నాకు ఏ పాపం తెలీదు కానీ నేను చాడీలు చెప్పానంట అని ఏదేదో సంథింగ్ అట్లా ముసలోడు అనేసి అన్నారు కదా. ఇప్పుడు ఇంతకీ ఆ ముసలోడు ఎవరు అనేది మీరు చెప్పండి. కుర్చీ తాత. ఓకే, అదే కుర్చీ తాత ఒకనొక టైంలో మీ ఎట్లానే మీరేదో కేసు పెట్టారు అని చెప్పి ఆయన పోలీసులు తీసుకుని వెళ్ళేటప్పుడు నా వల్ల నువ్వు లక్షలు సంపాదించుకున్నావు స్వాతి నాయుడు అని చెప్పేసి ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి అది, మీరు లక్షలు సంపాదించుకున్నారా ఆయన మీద? అది ఏమైందంటే వేరే పర్సన్ యాక్చువల్లీ పెట్టింది కేసు, నేను తోడెళ్ళాను. అక్కడ తాత నన్ను చూసి నువ్వు కూడా అతనికి సపోర్ట్గా ఉండి నాకు అగైనిస్ట్గా పోలీసులతో అన్నీ అన్నాడు తప్ప అంతకుమించి నన్ను అనలేదు. ఆ మాట వేరే పర్సన్ ఉన్నాడు అందులో ఆల్రెడీ క్లియర్గా ఉంది. అవును, నన్ను కాదన్నది వేరే పర్సన్ అన్నాడు. ఇప్పుడు ఆ వేరే పర్సన్ ఇతను ఒకటైపోయారు. ఓకే, ఒకటైతే అవు నో ప్రాబ్లం, కానీ అంటే నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ నుంచి వేరే పర్సన్ అసలు ఎవరు ఆ పర్సన్ అనేది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నా లైఫ్లో నా గురించి అన్ని అబద్ధాలు మాట్లాడిన వాళ్ళ గురించి నేను మాట్లాడుకోదలుచుకోవట్లేదు. అందుకనే నేను ఆ పర్సన్ గురించి తీదలుచుకోవట్లేదు. కానీ 10 మంది కలిసి నా గురించి అబద్ధాలు మాట్లాడారు. నిజంగా మీకు గనక ధైర్యం ఉంటే నిజాలు మాట్లాడాలి.
నిజాలు మాట్లాడాలి. నాతో కలిసి ఉంటూ నేను మీ అందరి లైఫ్లో చాలా మంచి చేశాను, కానీ మీరు ప్రతి ఒక్కరు నా గురించి అంత అబద్ధాలు మాట్లాడుతూ, నేను ఇట్లా ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా నేను ఇట్లా నోరిప్పితే మీ అందరి జీవితాలు ఇట్లా సర్వనాశనం అవుతాయి మీ ఫ్యామిలీస్తో సహా. కానీ నేనేంటంటే అంటే గొడవ పెంచుకుంటూ పోతే పెద్దదవుతుంది అంటారు కదా, నేను ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. బికాజ్ యూనో నా ఇంట్లో నా హస్బెండ్, నా బేబీ ఉంది. ఈ గొడవల మీద గబాల్లో మనం అబ్బాయి మనకి కోపం వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఈ ఫ్యామిలీకి కూడా డిస్టర్బ్ అవుతున్నా నేను. ఈ గొడవల వల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు. వాళ్ళకేంటంటే ఫేమ్ కావడం కోసం ఒక మనిషిని 10 మంది కలిసి తిడితేనే ఫేమ్ అవుతానని ఆ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అలా కావాలని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. అంటే మరి మీరు అలా చూసుకుంటే సేమ్ మీరు కూడా అదే పని చేశారు కదా ఒకానొక టైంలో. ఏం చేశాను? అది రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి గురించి మీరు కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పడం, ఆ ఇన్సిడెంట్ల గురించి మాట్లాడడం, అది ఎట్లా అంటే మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసింది కదా ఇదంతా కూడా. మళ్ళీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఒక పర్సన్ గురించి నేను మాట్లాడాను అంటే ఆల్రెడీ ఆ పర్సన్ నా గురించి చాలా దగ్గర బ్యాడ్గా మాట్లాడారు. అదంతా చూసి నేను ఎలా ఉంటానంటే అండి, ఎవరి జోలికి పోను, చాలా కామ్గా నా పని నేను చేసుకుంటా, చూస్తా అన్ని ఎవరు నా గురించి ఏం చూసి వన్స్ ఐ విల్ బ్లాస్ట్. నేను బ్లాస్ట్ అయిన తర్వాత ఇంకా నా నోటికి తాళం ఉండదు, మొత్తం A to Z మొత్తం చెప్పేస్తా వాళ్ళ గురించి. బికాస్ ఎవ్రీబడి లైఫ్స్ ఐ నో. కానీ నేను ఎవరి గురించి జోలికి పోను. కానీ నా జోలికి వచ్చినప్పుడు ఇక తప్పదన్నప్పుడు మాత్రం నేను బ్లాస్ట్ అయినప్పుడు నేను అవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అదే ఛానల్స్లో ఎవరో మీ పాప మీద ఒట్లేయమని చెప్పి, లేకపోతే ఒట్లేసి నిజం చెప్పు అని మాట్లాడడం, అది అసలు ఏం జరుగుతుంది అక్కడ కూడా? అదే నేను ఇంతకుముందు వేరే పర్సన్కి నాకు గొడవ అయిందని చెప్పాను కదా, అప్పుడు అదే అయి ఉండొచ్చు. అప్పుడు వేరే పర్సన్ అంటున్నాడు మీ పాప. కానీ ఛానల్లో కూడా మీరు వీడియోస్ చూపించారు, ఒక వీడియోస్ చూపించి నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంత దారుణంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? లేదు అంటే ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే రీజన్ చెప్పాను కదా. మీరే కాదు అంటే ఇది ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 1 month అయిందో, ఇంకా చాలా రోజులు అయిపోయినట్టుంది. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడైతే నాకు ఇంకా చాలా ఛానల్స్ అడిగారు మాట్లాడమని దాని గురించి. కాకపోతే ఏంటంటే ఛానల్స్తో మాట్లాడడం అనేది కాదు, వీళ్ళు నోరు ఒక పెంట కుప్పలాగా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు నా గురించి అన్ని అబద్ధాలు. నేను దానికి ఎండ్ కార్డ్ వేద్దాం అనుకుని నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, అది అలానే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను దాని గురించి మాట్లాడితే బాగోదు కదా అని. అంటే ఒక పర్సను నాకు నువ్వు ఇలానే ఉండాలి, ఇట్లా నా గురించి కొద్దిగా నాకు వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. అంటే ఇంకా నీకేం షూటింగ్లు రాని అని అది ఇది అంటే నేను మీడియా ముందు పెట్టాను. అది ఇలా ఒక పర్సన్ నా గురించి రానివ్వను అనడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే షూట్లేం రానివ్వను అని అనడానికి, మీ అమ్మాయి మీద ఒట్టేయమని చెప్పడానికి, లేదా మీరు మీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి అసలు ఏం పొందనా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? నథింగ్. అదే మా హస్బెండ్ కూడా అదే అడిగాడు. మా ఆవిడకి నేను ఏ రోజు కండిషన్స్ పెట్టలేదు, తనకు నచ్చినట్టు తను ఉంటుంది, నువ్వెవరు మాట్లాడడానికంటే ఏదో చెప్తున్నారు. బొక్క టీము లేదు, ఏమీ లేదు, అన్ని అబద్ధాలే. ఒక పిచ్చోడు ఒక ఏదో మాట్లాడతారు ఇక అన్ని. అందుకే నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నౌ ఐ యామ్ సింగిల్, ఐ యామ్ హ్యాపీ. సింగిల్ మీ హస్బెండ్ ఉన్నారు కదండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ మీరు నేను కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసి షూటింగ్స్లో అట్లా ఏదైనా హెల్ప్ఫుల్గా, ఇప్పుడు అట్లా ఏం లేదు, నేను ఒక్కదాన్నే సర్చింగ్ ఫర్ షూటింగ్స్ అట్లా. నైస్ అండి. కాకపోతే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు హస్బెండ్ ఇంత సపోర్ట్ చేసి ఆయన మిమ్మల్ని అంత సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే మీ హస్బెండ్ని గే అంటారు, మీ హస్బెండ్ని ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఎట్లా అంటే మా హస్బెండ్కి అసలు తాగుడు తప్ప నా మీద ఇది లేదు అది లేదు, ప్రేమే లేదు, చచ్చిపోయింది ప్రేమ. ఇప్పుడు నేను ఒకటే పాయింట్ అడుగుతాను, పుట్టిన ప్రతి బిడ్డ తల్లి దగ్గర పాలు తాగే పెరుగుతుంది. ఇది ఎంత సత్యమో, పెళ్ళి అయిన కపుల్ భార్యాభర్త ఎవరైనా ఒక బెడ్ మీద పక్కనే పడుకుంటారు. ఈ ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ 99.9% ముసలోళ్ళు 100 సంవత్సరాలు వచ్చిన మొగుడు పెళ్ళమైన బెడ్ మీద పక్కనే పడుకుంటారు. మా ఆయన నేను యంగున్నాం ఇప్పటికి మా మ్యారేజ్ 4 years అవుతుంది, మా ఆయన నా పక్కనే పడుకోడు. మేబీ ఆయన భయపడుతున్నారేమో, మళ్ళీ మీరు ఎక్కడ కెమెరా పెడతారేమో అని. ఆయనకు కూడా బాధ ఉండే కదా, భయాలు ఉండే కదా. సరే, ఒక మనిషికి ఒకటి తెలీదు,
ఇగో నాకు ఇలా ఇష్టము, నాకు ఇలా ఇష్టము, నాకు ఇది కావాలి, నాకు ఇలా ఇష్టము, నాకు ఇలా ఉంటే ఇష్టము, నాకు ప్రేమ కావాలి, నాకు నువ్వు పక్కన కూర్చునేది కావాలి, నువ్వు ప్రేమగా మాట్లాడేది కావాలి, నువ్వు నా పక్కన పడుకునేది కావాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్. నేను సెక్స్ అని చెప్పట్లేదు. లవ్ ఈజ్ డిఫరెంట్, సెక్స్ ఈజ్ డిఫరెంట్. నేను సెక్స్ అని అనట్లా, ప్రేమగా చేతులు ఇలా పట్టుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, ఆ లవ్ నాకు కావాలి. కోరికలు, ఆ లవ్ అనేది హీఈస్ నాట్ గివింగ్ మీ. ఆయన ఇస్తున్నా కానీ మీరు మాత్రం చెవిలో పూలు పెడుతున్నారు కదా. ఆయన లవ్ అనేది ఎక్కడ ఇస్తాడంటే ఫుడ్ దగ్గర. మరి మావిడ సరే ఒక మాట అడుగుతుంది, మీరు ఇంట్లో వంట చేస్తారా చేయరా? లేదండి, నేను చెయ్యను. ఇంట్లో వంట చేయరు, ఆయన ఏదో పనులన్నీ మొత్తం ఇంటి పనులంతా ఆయనే చేసుకుంటారు. అట్లీస్ట్ ఇళ్ళని ఉడుతారా, బట్టలను ఉతుకుతారా అంటే అది కూడా లేదు, అది కూడా లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వ్యూవర్స్ ఏంటంటే ఆవిడ హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు, ఈవిడ మాత్రం ఏంటంటే 100% నా డౌటే ఏంటంటే ఫేమ్ గురించి ఆయన మీద అబద్ధాలు చెప్తుంది. మా మమ్మీ కూడా నన్ను చూసుకోదు, మా ఆయన మాత్రం బాగా చూసుకుంటాడు. బాగా చూసుకుంటాడు, లైక్ ఫాదర్ లాగా, లైక్ బ్రదర్ లాగా అట్లా ఉంటాడు, కానీ ఒక బాయ్ ఫ్రెండ్ లాగా, ఒక రొమాంటిక్ గా అట్లా ఉండడు. ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఎవరికి ఏ ఓపిక ఉంటుందండి అక్కడ. అట్లీస్ట్ మీరు అట్లా మళ్ళీ వేరే అమ్మాయిల మీద ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుంది అబ్బాయిలకి? ఎట్లా వస్తుంది చెప్పాలంటే చాలా ఉందని, అవన్నీ కాదు. కానీ నేను ఒక మాట ఫైనల్గా ఫైనల్ కాదండి, ఇంకా చాలా ఉంది అడగాల్సింది. ఇప్పుడు మీరు నాకు ఇంకొక క్వశ్చన్ చెప్పలేదండి, ఏంటంటే మీ యొక్క లైఫ్లో నేను యాక్టర్స్ కావాలి అనేసి అన్నారు కదా, నవరసాలు తెలుసా మీకు? తెలుసు. చెప్పండి. అయ్యో ఇంతకుముందు ఎవరో ఇది చేయించారే, మొన్న షూట్లో ఒకరు ఇలానే చేయించారు. చెప్పండి. నా పక్కన ఒక పిచ్చామి కూడా ఉంది, మేమిద్దరం కలిసి చేసాం. అంటే ఇప్పుడు నన్ను పిచ్చామి కింద చేసుకోకండి. లేదు, వేరే ఒక ఆమె ఉండే, కానీ ఆమె కూడా నా మీద బ్యాడ్గా ఎలిగేషన్ చేసేసరికి ఇండస్ట్రీలో ఒక ఆమెకి అందరూ అమ్మ అంటే నేను ఆమెకి అక్క అని పిలుస్తా. బికాజ్ ఎందుకంటే మా మమ్మీ కూడా నాతో మంచిగా ఉండదు కదా ఇండస్ట్రీలో. అంటే లైక్ ఆవిడికి నాకు కొద్దిగా సిమిలర్గా, అంటే నాకు చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టం, ఆవిడికి అట్లా చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టం, ఇద్దరికి కొద్దిగా కుదిరినాయి కదా అని షీఈ్ లైక్ మై మదర్ అనుకున్నా. కానీ వేరే వాళ్ళతో కలిసి ఆమె కూడా నా మీద బ్యాడ్గా ఎలిగేషన్ చేసి నా మనసు ఇట్లా ముక్కలైపోయింది. ఈమె నాకు అనుకున్నా, నా పర్సన్ అనుకున్నా, కానీ అందుకని ఆ పిచ్చామె నేను కలిసి సరదాగా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరబ్బా. నవరసాలు ఏముంటది? కోపం, భయం, శృంగారం, రౌద్రం, స్మైల్ అన్నీ ఉంటాయి. షూటింగ్ లో ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ విత్ మీ. డైరెక్టర్కి ఎలా కావాలంటే నేను అలా చేస్తానని, అందుకే చాలా హ్యాపీ. నేను నవరాత్రుల మళ్ళీ అడగనండి, శృంగారం దగ్గర మామూలుగా. మీరు నా వీడియోస్ బాగా చేస్తారా? అమ్మో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ వీడియోస్. నేను నిజం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, జనాలు చాలా వరకు మీ గురించి చెప్పేది రెండు విషయాలండి. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇందాక మీరు అన్నారు షై అని, అది లేదు అంటున్నారు. ఓకే, ముందు అది తెచ్చుకున్న తర్వాత వీడియోస్ చేసి అప్పుడు మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ వీడియోస్, ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఆఫర్లు వస్తాయని ఎవరు చెప్పాడండి మీకు? నాకు వచ్చిన అవకాశాలే అలా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు అలా చేయడం ఇష్టం. ఈ రోజుల్లో ప్రతి సినిమాలో అలాగ చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తే తప్పులేంది, మనం చేస్తే తప్పేంటి? స్వాతి నాయుడు గారు, ఒక చిన్న మాట, మీరు ఇప్పటికీ చేస్తున్న వీడియోస్లో అసలు చూసి నేర్చుకోవాల్సిన ఏముంది అందులో? చూసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మెయిన్గా ద బాయ్స్. చూసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. వాళ్ళు చూసినందుకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా నేను వీడియోస్ చేస్తాను. అట్లా ఇంకొకసారి షై గురించి చెప్పండి. చూసి ఏం నేర్చుకుంటారు అనేది మీరే చెప్పండి. నాకు చెప్పాలంటే సిగ్గు అవుతుంది. చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు వాళ్ళే చెప్తారు. సిగ్గు. సరే, ఇంకొకటి మీరు ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, పలానా పర్సన్ అనేసి చెప్తున్నాను, పేరు చెప్పట్లేదు కాబట్టి నేను పేరు అడగను, కానీ ఆ పర్సన్తో ఉండి ఎన్ని లక్షలు సంపాదించుకున్నారు? ఏం లేదు, ఇంకా తనే నా పేరు మీద. సరే, ఎన్ని నెలలు ఖర్చు పెట్టుకున్నారు మీరు? ఐ మీన్ ఎన్ని నెలలు కలిసి ఉన్నారు?
నాకు అన్నీ అంత బాగా గుర్తు పెట్టుకోను. నేను నా బాయ్ ఫ్రెండ్స్ పేర్లు కూడా నాకు గుర్తులేవు, ఎంతమంది కూడా నాకు గుర్తులేదు. కాబట్టి నేను అన్నీ అంత బాగా గుర్తు పెట్టుకోలేదు. కొన్ని నెలలు ఈ కొన్ని నెలల్లో ఎన్ని లక్షలు సంపాదించారు? ఏం లేదు, ఇంకా నాకే లాస్. నేనే నా పెట్రోల్, నా బైక్, నా ఫుల్ టైం అక్కడే ఉండేదాన్ని. మేము ఇంటర్వ్యూకి రమ్మంటే ఆఖరికి పార్కింగ్ డబ్బుల గురించి కూడా మాట్లాడింటారండి. అవునండి, ఎందుకంటే మరి చెప్పండి, నేను సర్వైవ్ అవ్వద్దా? ఏంది సర్వైవ్ అయ్యేది అంటే ఇప్పుడు చూడండి, ఫుల్ డే మీరు నన్ను పూర్తిగా వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకా వేరే అవుతుంది, కానీ నిజం చెప్తున్నా కాదండి, షూటింగ్ లో ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు కదా. ఆవిడకి కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ డబ్బులు కావాలి, కానీ ఆవిడ ఎంత సంపాదించుకుందని చెప్పట్లేదు. పలానా వాళ్ళతోటి నేనేం సంపాదించుకోలేదండి. ఇంకా షూటింగ్ చెప్తే వాళ్ళు ఎక్కువ కమిషన్ తీసుకుంటుండే, అట్లా జరిగింది. అంటే మీకు ఎంత వచ్చేదండి? ఎంత అంత ఏం లేదండి, ఏదో ఇక అంటే సరే అండి. ఇప్పుడు మీరు ఎంతో లక్షలు సరే నొక్కేసేవాళ్ళు, ఎంత నొక్కేవాళ్ళు, మీకు ఎంత వచ్చేది అది చెప్పండి. ఏం లేదు, మేము కృష్ణకాంత్ పార్క్ దగ్గర మామూలుగా మీడియా ఛానల్స్తో మాట్లాడుతుండే అంతే. దానికి కూడా నాకు సిగ్గు, నా పక్కన ఒకళ్ళు ఉంటే కానీ నేను ముందడిగేయను. మా ఆయన కూడా చాలాసార్లు అక్కడ తీసుకెళ్తే నాకు నువ్వు రా. మా మమ్మీ కూడా అంటది, మా ఆయన కూడా అంటాడు, ఇంత సిగ్గుపడితే ఎట్లా నువ్వు షూటింగ్లో ముందుకెళ్తావు? ఆ పలానా వాళ్ళతోటి ఒకానొక వీడియోలో, అంటే ఒకానొక ఇంటర్వ్యూలో కిస్ చేసుకుంటూ వీడియోస్ చేశారే, అసలు అదేమంటారు? మళ్ళీ అది కాక అక్క అంటాం, తమ్ముడు అంటాం, కిస్. ఇగోండి, ఇప్పుడు మీరు నేను ఉన్నాము, ఇట్లా తిరిగి ఇట్లా అంటే కిస్ అయిపోతుంది, అవ్వదు కదా. అక్కడ లైవ్ లో ఆల్రెడీ పెట్టారు కదండి. ఇటు తిప్పి ఫేస్ ఊరికి ఇట్లా అన్నారు అంతే. కిస్ అంటే నిజంగా కిస్ కాదు. నిజంగా కిస్ అంటే ఇట్లాంటి చూపిస్తే ఎట్లనో. వద్దులేదు, నన్ను వేసుకుంటారు అక్కడ. ఎందుకు వచ్చింది? మీరు నాకు ఒక నిజం నాకు ఒక నిజం చెప్పాలంటే మెయిన్ థింగ్, మీరు కిస్ చేసింది అక్కడ ఆల్రెడీ చాలా మంది చూశారు, మీరేమో కిస్ కాదు అంటున్నారు. మీరు ఆ విధంగా వీడియోలు చేస్తూ ఉన్నారు కాక, అసలు మీరు సరే పోనీ ఆ ఇంటర్వ్యూకి ఎంత తీసుకున్నారు? ఇంటర్వ్యూకి డబ్బులు అప్పుడు మీరు ఏం చేయరు కదా. ఇంటర్వ్యూకా మామూలుగా ఏదో ఇచ్చారండి, ఏదో ఇచ్చారు. ఏదో ఎంత అండి? ఏదో ఎంత అంటే ఏం చెప్పాలండి, తక్కువే ఇచ్చారు అంతే. సరే ఫైన్. కానీ మీది అంటే మీరు ఇదే కాకుండా వీడియోస్ ద్వారా కూడా, అంటే మీరు చేసిన ఇప్పుడు వేరే వీడియోస్ ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా మీరు ఎంత సంపాదిస్తున్నారు? అంటే అండి ఎలా అంటే నాకు నోరు లేదు, అంటే నాకు ఇట్లా అయితే నేను షూటింగ్ చేస్తాను, నాకు రోజుకి ఎంత మీ సంపాదన? అలా లేదు. రోజుకి నా సంపాదన ఎంత అంటే, షూటింగ్ ఇప్పుడు చూడండి, మీ షూటింగ్ ఉంది, మీరు ఎంత ఇస్తారో అంత. ఇప్పుడు వేరే షూటింగ్ ఉంటుంది, అట్లా కొన్నిసార్లు షూటింగే ఉండదు, ఖాళీ ఉంటాం, కొన్నిసార్లు షూటింగ్ ఉంటుంది, అట్లా. అంటే పర్టికులర్గా ఇంత అని ఏం లేదు. ఒకప్పుడు మేము రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు పర్ డేకి మాకు 10,000 15,000 ఇచ్చేవాళ్ళు, అట్లనే వాడేవాళ్ళు కూడా, అంటే ఫుల్ కంటెంట్. అంటే మా దగ్గర ఒక లెక్క ఉందండి, ఆల్రెడీ మాకు ఒక లెక్క వచ్చింది. ఓకే, మా ఛానల్కి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రోజుకి 1,00,000 లేకుండా మీరు చేయరండి కదా ఏది. వావ్, రియల్లీ? అట్లయితే ఇంకా హ్యాపీ. రోజుకి 1,00,000 రూపాయలు అంటే అంత రేంజ్కి రాలేదండి నేను. రోజుకి 1,00,000 రూపాయలు తీసుకునే రేంజ్ ఉంటే మంచిగా నేను ఇంకా ఎట్లనో ఉంటా. అట్లా లేదండి, చివరికి స్ట్రగ్లింగ్. సరే, నాకు ఇంకొకటి ఏంటంటే మీ పాప గురించి అయినా సరే మీరు మారచ్చు కదా. పాప గురించి మారాలా? నేను ఒక విషయం చెప్పనా, ఇలాగే పిల్లల కోసం చాలామంది దానికోసం దీనికోసం మనకి మన ఫ్యామిలీ మీ ఉండే బాండింగ్ ప్రేమ ఉంటుంది, కానీ దానికోసం మన కెరియర్ మన ప్యాషన్ అవన్నీ మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చేది ఇక్కడ ఇస్తాము, మనకి నచ్చినట్టు మనం ఉండాలి, మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి. అలా నేను మేనేజ్ చేసుకుంటున్నా. రేపటి రోజు మీరు ఇప్పుడు అంటున్నారు బాగానే ఉంది, మీరు మేనేజ్ చేసుకుంటున్నారు, ఆ పాప పెరుగుతుంది, రేపటి రోజు తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేమంటే ఏదో క్వశ్చన్ చేస్తున్నాము, అది వేరు. రేపటి రోజు షీఈ్ హ్యాపీ అని ఎట్లా చెప్తారండి మీరు? రేపటి రోజు తన క్లాస్మేట్స్లోనే ఎవరో ఒకళ్ళు మీ మదర్ ఇలా అని మాట్లాడితే ఎంత అంటారు? ఇలా అంటే ఎలా? అలాంటి వీడియోలు చేసేది అని చెప్పేసి అంటే ఎంత? అలాంటి వీడియోస్
వీడియోస్ లో తప్పే ఉందండి, చాలా మంది చేస్తున్నారు కదా. చాలా మంది ఎవరున్నారండి? సన్నీ లియోన్ వీడియోలు మీరు చూడలేదా? అసలు సన్నీ లియోన్ చేయడం ఎప్పుడో మానేసిందండి, కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఆమె సంపాదించేసుకుంది బాగా, ఆమెకి ఇంట్రెస్ట్ పోయిందేమో. నాకు ఇంకా ఇంట్రెస్ట్. మీరు ఒకనొక ఛానల్లో కూడా మీరు చెప్పారు నాకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, క్రైసిస్ లేవు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై, ఎట్లా అంటే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్న సామెత మీకు తెలుసా? మీరు చెప్పారు కదా ఇప్పుడే. అవును, ఉంది అంటే అయిపోయిందా? మనము ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్లీ నేను మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే ప్రతి ఒక్కళ్ళు వ్యూవర్స్లోనే లిటరల్లీ కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది ఒకటే, రూపాయికి స్వాతి నాయుడు పెంట అయినా తిరుగుద్ది. అవునా? రాంగ్. చూడండి, ఒక్క మాట అడుగుదాం. నేను డబ్బులే ఇంపార్టెంట్ అనుకుంటే ఒక్క మాట, మన ఇద్దరి మధ్యలో మాట, సపోజ్ నేను ఐ కెన్ డిమాండ్, నాకు రోజుకి 10,000 ఇస్తేనే నేను షూటింగ్ చేసి, ఇప్పుడు సపోజ్ మీ షూటింగ్ ఉంది, నేను రాను, నాకు అలా కావాలి ఇలా కావాలి అంటే ఐఎమ్ నాట్ డిమాండింగ్ కదా. సరే, అది కాదు నేను అన్నది. మీరు నా క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. రూపాయికి పెంట తినొద్దు అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే దానికి రీజన్, ఇప్పుడు మీరు పలానా పర్సన్ తోటి మీరు ఉన్నారు, అలాంటి టైంలో ఎవరైతే కుర్చీ తాత అనే పర్సన్ మీద అలిగేషన్స్ జరిగినప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయింది, ఎదిరించకుండా ఆ పర్సన్ ఎవరైతే మీరు ఉన్న పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేసి ఎట్లా అంటే కేసు పెట్టమని కానీ లేకపోతే ఏది చేశారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఒకనొక ఇంటర్వ్యూలో. అయినా సరే నేను ఒప్పుకోకపోయినా సరే నన్ను ఫోర్స్ చేశారు అని మాట్లాడారు. అలాంటప్పుడు మీరు ఎందుకు చేశారు? నాకు గొడవ అవ్వలేదు, వేరే పర్సన్కి తాతకి గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆ పర్సన్ నాకు కాల్ చేసి, నువ్వు మామూలు డైలీ ఫోన్ చేసి రమ్మన్నప్పుడు నేను వెళ్తాను, ఇద్దరం ఊరికే అలా సరదాగా ఏదైనా చిన్న చిన్న మాట్లాడుకుని వస్తాం. అట్లా అనుకుని నేను వచ్చినప్పటికీ సడన్గా ఇక్కడ ఉండే, అక్కడ వేరే అమ్మాయి కూడా ఉంది. యాక్చువల్లీ ఆ అమ్మాయిని ఈరోజు నేను రమ్మన్నాను, కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల అమ్మాయి రాలేదు ఇక్కడికి. అయితే వెళ్ళినప్పటికీ ఏమైంది ఏంటి నాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో. అంటే ఇట్లా తాత మీద ఇట్లా జరిగింది అంటే, నువ్వు కూడా పెట్టు అంటే నేను అన్నాను, నా ఫ్యామిలీ ఉంది, నాకు చిన్న పాప ఉంది, ఈ కేసులు గీసులు 10 సార్లు తిరగాలి అంటే ఇప్పుడు నేను అన్నిసార్లు నేను తిరగలేను అంటే, అలా ఏం కాదు అంటే, వద్దొద్దు పెడితే నేను సపోర్ట్ ఉంటా, నువ్వు పెట్టు, కానీ అలా అంటారు. అలా ఎలా అంటారు? ఇప్పుడు అక్కడ న్యాయం లేదు, అది అన్యాయం అని మీకు తెలుసు, అది తప్పని మీకు తెలుసు, తప్పని తెలిసినా కానీ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేశారు? యాక్చువల్లీ ఏమైందంటే తాత వేరే పర్సన్ కలిసి షూటింగ్ చేశారు కదా, దాంట్లో ఈ పర్సన్ తాత డబ్బులు తిన్నాడంట, తాత తినే గురించి అన్నాడంట, తాత తినని తిట్టాడు కాబట్టి ఇతను నన్ను తిడుతున్నాడు అని అతను వెళ్ళి కేసు పెట్టాడు. ఆ తాత తిట్టింది నిజమే, వీడియోస్ ఉన్నాయి. నేను ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు అవునండి మరి వీళ్ళిద్దరు 2 రోజులు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఆయన తిట్టాడు, ఈయన ఆయన తిడుతున్నాడు, నాకు సంబంధం ఏం లేదు అని చెప్ప, నన్ను ఏం తిట్టలేదు. మరి మిమ్మల్ని తిట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలని చెప్పాలి కానీ మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వేరే పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఏంటంటే నువ్వు మాట్లాడు, నువ్వు నాకు సపోర్ట్ మాట్లాడు, ఇప్పుడు కాదు ఇంతకు ముందు ఒకసారి రాకేష్ మాస్టర్ విషయం కూడా వచ్చింది. రాకేష్ మాస్టర్ విషయం వస్తే కూడా ఇతనికి ఎవరు సపోర్ట్ గా మాట్లాడలేదు. మాట్లాడకపోతే కూడా అతను ఏమన్నాడంటే, నేను వేరే ఛానల్కి వెళ్ళాను, చరణ్ ఛానల్కి వెళ్తే కూడా అతను అన్నాడు అనమాట, నువ్వు మాట్లాడు నా గురించి అంటే, అవునండి మాస్టర్ గారు చెప్పారు చనిపోయే ముందు ఇట్లా వీడియో, కానీ అలా జరిగి ఉండకపోవచ్చులేండి, మంచోడే అని నేను చెప్పాను. ఇప్పుడు మానవత్వంగా ఒక మనిషి ఆకలి అంటే ఒక ముద్ద అన్నం పెడతాం, అట్లనే ఒక మనిషి నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు నాకు కొంచెం సపోర్ట్గా మాట్లాడు అంటే, నాకు తెలుసు కాబట్టి మంచోడని చెప్పారు. మరి తర్వాత మరి మీరు అలిగేషన్స్ ఎట్లా చేశారు? ఈయన ఇట్లా చేశారు, వాడు అట్లా ఇట్లా అని చెప్పి ఎట్లా మాట్లాడారు? అది ఎప్పుడు మొన్న అవును, మరి మీరు ముందు సపోర్ట్ చేశారు, ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే అతన్ని బ్లేమ్ చేస్తున్నట్టే కదా? కాదు, ఇప్పుడు ఎలా ఉందంటే డైలీ నేను వెళ్ళి కలుస్తున్నాను కదా, డిమాండింగ్ అనమాట, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇది నా ఇంట్లో నాకేదైనా షూటింగ్ వస్తే నేను చేసుకోవాలంటే కూడా ఆ పర్సన్కి ఫోన్ చేసి అడగాలంట. నేను ఈరోజు నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఈరోజు నాకు ఒక షూటింగ్ వచ్చింది, నేను చేసుకోనో వద్దని అతను నేను అడగాలంట, అతను ఓకే చెప్తే నేను చేసుకోవాలంట. ఇది న్యాయమేనా మీరు చెప్పండి నాకు? నా ఇంట్లో ఇప్పుడు మీరున్నారు, నాకు ఇంటర్వ్యూ ఉంది అంటే ఇంకా నా లైఫ్ మొత్తం తీసుకెళ్ళి ఆ పర్సన్ చేతిలో పెట్టాను, అతను ఎలా ఆడిపిస్తే అలా ఆడాలి. చూసుకునేది మరి అసలు ఆయన వల్లే కదా మీరు బయటకు వచ్చింది అందరికి. ఇంకేమనిపిస్తుంది మీకు? చాలా ఉన్నాయండి చెప్పాలంటే, మీరు మామూలుగా కదా ఒక రేంజ్ లో హైప్ అయిపోయారు. మీకు నేను ఆ పర్సన్ వల్ల తెలుసా, ఎప్పటి నుంచో నేను స్ట్రగుల్ అవుతున్నా, ఇంకా పర్సన్ అంటున్నాడు నేనే నీకు ప్రపంచాన్ని చూపించా అంటే నేనే షాక్ అయ్యా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. మాట్లాడే వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు, నిజమేంటి అనేది నాకు తెలుసు, జనాలకు తెలుసు. ఎవరో ఇప్పుడు మధ్యలో వచ్చేసి నిన్ను మొత్తం నేనే పోషిస్తున్నాను, నిన్ను నేనే ప్రపంచానికి పరిచయం చేశాను అంటే అది కాదు కదా, అలా ఎలా అవుతుంది?